Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని గజపతి నగరం నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది వచ్చేసి విజయనగరం పార్లమెంట్ పరిధి కిందకి వస్తుంది. ఇది జనరల్ కాన్స్టిట్యున్సీ. ఇది 2008 రాష్ట్ర పునర్విభజనలో భాగంగా ఫామ్ అయిన కాన్స్టిట్యున్సీ. 2009లో ఈ నియోజకవర్గానికి మొదటిసారిగా ఎన్నికలు జరిగాయని చెప్పొచ్చు. ఇక్కడ కులాల వారి ఓట్లు చూస్తే కులాల వారి ఓట్లు ఆల్మోస్ట్ సిమిలర్ టు చీపురుపల్లి ఉంటాయని చెప్పొచ్చు. తూర్పు కాపులు 60,000 మంది దాకా ఉన్నారు. కుప్పుల వెలమ 35,000 మంది ఉన్నారు. యాదవ సామాజిక వర్గం 8,000 ఉన్నారు. కాపు సామాజిక వర్గం 10,000 మంది ఉన్నారు. ఎస్సీలు దాదాపు 25,000 నుంచి 28,000 మంది ఉన్నారు. అదర్ బీసీలు అన్ని కలిపి 35,000 మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారని చెప్పొచ్చు. మొత్తంగా ఈ నియోజకవర్గం పాపులేషన్ వచ్చేసి 2 లక్షల నుంచి 2,10,000 వరకు ఉంటుంది. సో ఈ నియోజకవర్గంలో ప్రభావవంతమైన ఓట్లు మాత్రం తూర్పు కాపులది అని చెప్పొచ్చు. 60,000 మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వస్తా ఉన్నారని చెప్పొచ్చు ఈ నియోజకవర్గానికి. ఇక్కడ గత 3 ఎన్నికల వివరాలు చూసుకుంటే 2009లో బొత్స అప్పల్ నర్సయ్య గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 27,674 ఓట్లతో దాదాపు 18.5% మార్జిన్తో గెలవడం జరిగింది. 2014లో కొండపల్లి అప్పలనాయుడు గారు టీడీపీ పార్టీ తరఫున 20,000 మెజారిటీతో 12% మార్జిన్తో గెలవడం జరిగింది. అప్పుడు బొత్స అప్పల్ నర్సయ్య గారు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి దాదాపు వైఎస్ఆర్సీపీకి పోలైనన్ని ఓట్లు సంపాదించడం వల్ల ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం జరిగింది. బొత్స అప్పల్ నర్సయ్య గారు అప్పుడే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసి ఉంటే వైఎస్ఆర్సీపీని గెలిచే సీట్ అయ్యేదని నేను అనుకుంటా ఉన్నాను. 2019లో 2016 ఆ ప్రాంతంలోనే బొత్స అప్పల్ నర్సయ్య గారు బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి గత ఎన్నికలలో భారీ మెజారిటీతో 27,000 పైచిలుకు మార్జిన్తో గెలవడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో బొత్స గారి పట్టు వాళ్ళ ఫ్యామిలీ ఈ నియోజకవర్గంలో గట్టి పట్టు కలిగి ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంటుందని చూస్తే గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి 93,200 ఓట్లు రావడం జరిగింది. టీడీపీకి 66,250, జనసేనకి 4,000 మాత్రమే పోలైనాయి. ఈ నియోజకవర్గంలో నోటా కన్నా జనసేనకు తక్కువ వచ్చాయని చెప్పొచ్చు. బీజేపీకి కేవలం 1,270 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. సో కూటమిగా చూసుకుంటే 71,500 ఓట్లు కూటమికి రావడం జరిగింది. డిఫరెన్స్ చూస్తే దాదాపు 21,800 ఓట్లు వైఎస్ఆర్సీపీకి అదనంగా ఈ నియోజకవర్గంలో రావడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ బలాన్ని చూపిస్తా ఉందని చెప్పొచ్చు. ఏదైనా నియోజకవర్గంలో దాదాపు 20,000 పైచిలుకు ఓట్లు ఏదైనా పార్టీకి అదనంగా ఉన్నాయి అంటే ఆ ఓట్లని పూడ్చడానికి ఈసారి సామాన్యమైన విషయం కాదని చెప్పొచ్చు. సో డిఫరెన్స్ వైఎస్ఆర్సీపీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ కొండపల్లి అప్పలనాయుడు గారు ఈయన 2014 నుంచి 19 వరకు టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2019లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత ఈయన మీద మామూలుగా 2014 నుంచి 19 వరకు తీవ్రమైన అవినీతి ఆరోపణలతో ఈయన క్యాండిడేట్ 2019లోనే ఇవ్వద్దు అని చెప్పారు. కానీ టీడీపీ అధిష్టానం ఈయనకే క్యాండిడేచర్ ఇచ్చింది. ఘోరంగా ఓడిపోయారని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే టీడీపీలోనే ఉన్నప్పటికీ నియోజకవర్గంలో రాజకీయంగా అంత క్రియాశీలకంగా లేరని చెప్పొచ్చు. నెక్స్ట్ బొత్స అప్పల్ నర్సయ్య గారు ఈయన 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున 19 నుంచి ఇప్పుడు సిట్టింగ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. బలమైన నేతగా ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారి తమ్ముడు కావడం వల్ల ఆయన ఇంపాక్ట్ కూడా ఈ నియోజకవర్గంలో బలంగానే ఉంటుంది. సో ఎటు చూసుకున్న విజయనగరం ఎంపీ క్యాండిడేట్కే ఈ మెజారిటీలన్నీ యాడెడ్ అడ్వాంటేజ్ అవుతా ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సో ఇంకా గజపతి నగరానికి వస్తే బొత్స అప్పల్ నర్సయ్య గారు వైఎస్ఆర్సీపీ నుంచి తిరిగి పోటీ చేస్తా ఉన్నారు. కొండపల్లి శ్రీనివాస్ గారు టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. అప్పల్ నర్సయ్య గారికి ప్లస్ అయ్యే అంశాలు ఏంటంటే సంక్షేమ పథకాలు అందించడం, వీళ్ళ కుటుంబం రాజకీయంగా విజయనగరం జిల్లాలోనే శాసిస్తూ ఉండడం కూడా ఈయనకు అదనపు అడ్వాంటేజ్ అవుతా ఉంది. నియోజకవర్గానికి ఎప్పుడు అందుబాటులోనే ఉంటారని ఈయనకి మంచి పేరుంది. సో అది ఈయనకు అడ్వాంటేజెస్ అవుతున్నాయి. కొండపల్లి శ్రీనివాస్ గారికి ఏంటంటే ఈయన చదువుకొని వచ్చారు. ప్లస్ ఈ మధ్యనే రీసెంట్ గానే రాజకీయాల్లోకి వచ్చి క్లీన్ ఇమేజ్ తో ఉన్నారు. వీళ్ళ కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. అది ఆ కుటుంబ వారసత్వం పనికొస్తుందని ఈయన ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. జనసేన ఈ నియోజకవర్గంలో 2019లో ఓట్లు పెద్దగా రానప్పటికీ 2009లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినప్పుడు గణనీయమైన ఓట్లు రాబట్టిందని చెప్పొచ్చు. సో ఆ ఓట్లు ఈసారి జనసేన ఓట్లు అన్ని టీడీపీకి పోలవుతాయని ఈయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. అటుపక్క బొత్స అప్పల్ నర్సయ్య గారు కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్నారని చెప్పొచ్చు. ఓట్ బ్యాంక్ పరంగా కానీ ఎలక్షనీరింగ్ లో కానీ వీళ్ళు దిట్ట అని చెప్పొచ్చు. సో ఈ అన్ని రీజన్స్ తో ఈ నియోజకవర్గాన్ని వచ్చేసి
వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్య రీజన్స్ ఏంటంటే విజయనగరం జిల్లాలోనే బొత్స గారి కుటుంబానికి ఉన్న పట్టు కారణంగా ఈ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జనసేన ఓట్లు గన 100% ర్యాలీ అయ్యి టీడీపీ క్యాండిడేట్ కి పోలై ఫుల్ యాంటీ ఇన్కంబెన్సీ టీడీపీ వేవ్ వస్తే తప్ప ఈ నియోజకవర్గాన్ని ఓడిపోయే అవకాశాలు చాలా తక్కువే. కానీ టఫ్ ఫైట్ ఇచ్చే సీన్ అయితే ఉంది. ముందులాగా 25,000 26,000 మెజారిటీ వచ్చే సిచ్యువేషన్ అయితే కనపడడం లేదు. మెజారిటీ అయితే తగ్గే అవకాశాలు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ గెలవడానికే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇది నా ప్రెడిక్షన్ మాత్రమే. మీరు ఈ ప్రెడిక్షన్ తో ఏకీభవిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బై.